హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డాలీ డంప్లింగ్స్. ఇవాళ రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్గా దోశ బ్యాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, ఆ దోశ బ్యాటర్తో దోశల్ని ఎలా వేసుకోవాలో ప్రాసెస్ చూసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితేనో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ దోశలు చాలా సాఫ్ట్గా టేస్టీగా వస్తాయండి. అలాగే దీన్ని చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు తీసుకోవచ్చు. ఇంకా బ్రేక్ఫాస్ట్గా కానీ నైట్ డిన్నర్గా కానీ తీసుకోవచ్చు. ఇప్పుడు ఆ దోశల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాము. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని ఇందులో 1 కప్పు శనగపిండి వేసుకోవాలి. నేను ఇక్కడ 100 గ్రాముల శనగపిండి వేసుకుంటున్నానండి. అలాగే 2 టేబుల్ స్పూన్లు సూజీ రవ్వ వేసుకోవాలి. సూజీ రవ్వ అంటే ఉప్మా రవ్వ అండి. అలాగే టేస్ట్ తగ్గట్టు 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం, అలాగే 2 టేబుల్ స్పూన్లు పుల్లటి పెరుగును వేసుకోవాలి. మీ దగ్గర పుల్లటి పెరుగు లేకపోయినా నార్మల్ పెరుగును కూడా వేసుకొని ఈ పిండి మొత్తానికి పట్టేలాగా విస్కర్తో కానీ స్పూన్తో కానీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా వీడియో క్లిప్లో చూపించే విధంగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ పిండిని ఉండలేమీ లేకుండా దోశ పిండి బ్యాటర్ లాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, మీరు వాటర్ని ఒకేసారి వేసేసి కలుపుకోవద్దండి, పిండి లూజ్ అయిపోతుంది. కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. నాకు ఇక్కడ 1 కప్పు పిండికి 1 కప్పు వరకు వాటర్ పడ్డాయండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి, ఈ దోశ పిండి నేను వీడియో క్లిప్లో చూపించే విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని 2 నిమిషాల పాటు పక్కకు ఉంచేసుకొని 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచి ప్యాన్ బాగా వేడయ్యాక కొద్దిగా వాటర్ని కొట్టి మనం కలిపి పెట్టుకున్న పిండిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పిండిని తీసుకొని దోశ ప్యాన్ మీద వేసుకొని పలచగా స్ప్రెడ్ చేసుకోవాలి. మీరు దోశని స్ప్రెడ్ చేసేటప్పుడు మంట లో ఫ్లేమ్లోనే ఉండాలండి. లో ఫ్లేమ్లో పెట్టి స్ప్రెడ్ చేసుకోవాలి. అలా అయితేనే దోశ అనేది బాగా ఎర్రగా కాలుతుంది. ఇలా పలచగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి దోశ పైన ఉండే పిండి అలాగే తడి ఆరిపోయిన తర్వాత దీని మీద కొద్దిగా ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వేసుకొని కాల్చుకోవాలి. చూడండి, ఇలా వీడియో క్లిప్లో చూపించే విధంగా కాల్చుకోవాలి. నేనైతే ఈ దోశని ఒక సైడే కాలుస్తున్నానండి. ఇప్పుడు ఈ దోశని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. రిమైనింగ్ పిండిని కూడా దోశలా వేసుకోవాలి. నేను ఇక్కడ ఇంకో దోశ కూడా వేసి చూపిస్తున్నానండి. నేను ఇక్కడ మీడియం సైజు దోశలను వేస్తున్నాను. మీకు దోశ సైజు పెద్దవిగా కావాలనుకున్నట్లయితేనో పిండి ఎక్కువ తీసుకొని బాగా పలచగా స్ప్రెడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఈ దోశని 2 సైడ్లు కాల్చి తీసుకుంటున్నాను. ఇంకా ఈ దోశ మీద కొద్దిగా ఆనియన్ని సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు. అలాగే జీలకర్ర, కొత్తిమీర, కొన్ని పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకొని కాల్చుకోవచ్చండి. అంతేనండి, ఇన్స్టెంట్గా దోశ బ్యాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, ఆ దోశ బ్యాటర్తో దోశని ఎలా వేసుకోవాలో చూసేశారు కదా. ఈ దోశలు చాలా సాఫ్ట్గా ఉంటాయండి. నేను ఇక్కడ కారంతో అలాగే సాంబార్తో సర్వ్ చేసుకుంటున్నాను. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చండి. చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ మీరు ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి.